హలో ఎవ్రీవన్, నా పేరు రాజా అండి. వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఆల్గో టూల్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. దాని పేరు ట్రేడ్ స్కాల్పర్. మీకు ఆల్రెడీ తెలుసు ఆ ఆల్గో టూల్. ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఆ, కొత్త వర్షన్ ఒకటి రిలీజ్ చేస్తున్నామండి. అందులో మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్ అనేవి ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. ఆ ఫీచర్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఓకే. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ కానీ, ఇండికేటర్స్ కానీ, ఆల్గో టూల్స్ గురించి కానీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ మీకు ఈ వీడియోలో మీకు ఆల్గో టూల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే. సో ఫస్ట్ మనం ట్రేడ్ స్కాల్పర్ చూద్దామండి. మీకు ఆల్రెడీ తెలుసు bluechipalgos.com ఇది మన వెబ్సైట్. ఇందులో ఆప్షన్ ట్రేడర్స్కి చాలా ఇన్నోవేటివ్ ఆల్గో టూల్స్ అనేది మనం డెవలప్ చేయడం జరుగుతుంది. అందులో ఒక టూలే ట్రేడ్ స్కాల్పర్ అండి. ఎస్పెషల్లీ స్కాల్పర్స్ కానీ లేకపోతే ఆప్షన్ బయ్యర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి టూల్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఉంటుందండి. ఓకే. జస్ట్ 1 సెకండ్లో వాళ్ళు ఎంట్రీస్, ఎగ్జిట్స్, టార్గెట్, స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్, ట్రైల్ టు కాస్ట్ ఇవన్నీ పెట్టచ్చండి జస్ట్ 1 సెకండ్లో. ఓకే. ఇండియాలో ఫస్ట్ స్కాల్పింగ్ టూల్ అండి ఇది. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో దీని గురించి డీటెయిల్డ్ వీడియోస్ ఆల్రెడీ పబ్లిష్ అయి ఉన్నాయండి. మీరు జస్ట్ ఆ వీడియోస్ చూడండి, మీకు ఈ టూల్ గురించి అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో కూడా మనం డెమో చూద్దామండి ఒకసారి. ఓకే. సో ఇదండి లేటెస్ట్ వర్షన్ 1.5. ఇంతకుముందు 1.4 స్టేబుల్ వర్షన్ రిలీజ్ చేసాం. ఆల్రెడీ క్లయింట్స్ అందరూ యూస్ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు మనం 1.5 వర్షన్ రిలీజ్ చేస్తున్నామండి. ఇందులో చాలా పవర్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఒకసారి ఇప్పుడు ఆ ఫీచర్స్ ఏంటనేది మనం చూద్దామండి. ఓకే. సో లెటెస్ట్ సే మీకు చార్ట్ రన్ అవుతుంది, బ్యాక్ ఎండ్లో మీరు అనాలిసిస్ చేస్తున్నారు, మీరు ఆర్డర్స్ పెట్టాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ స్కాల్పర్స్కి ఆర్డర్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. టైం ఆర్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. వాళ్ళకి సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు ఆర్డర్స్ పెట్టాలి, ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే ట్రైలింగ్ చేయాలి, ఇవన్నీ చేయాల్సి వస్తుందండి. ఈ టూల్ మీకు చాలా హెల్ప్ అవుతుందండి ఒకవేళ మీరు కనుక ఆప్షన్ బయ్యర్ కానీ, సెల్లర్ కానీ, స్కాల్పర్ కానీ అయితే. ఓకే. యాజ్ ఎ సెట్ దీని గురించి అన్ని ఆల్రెడీ డీటెయిల్స్ మనం చెప్పుకున్నామండి. ఇంకొకసారి జస్ట్ ఒక 1 మినిట్ ఓవర్వ్యూ ఇస్తాను. మీరు ఇందులో జస్ట్ సింబల్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. చేసుకోగానే ఏటీఎం ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. మీకు పైన ఎల్టీపీ కూడా వస్తుందండి. లేదు మీకు వేరే ఏటీఎం స్ట్రైక్ ఏమైనా కావాలి, ఏటీఎం, ఐటీఎం ఆర్ ఓటీఎం అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చండి. అట్లాగే సిఈపిఈ కానీ, నెంబర్ ఆఫ్ లాట్స్ కానీ ఇవన్నీ మీరు ప్రీ డిఫైన్డ్. ఓకే. మీరు ఆల్రెడీ పెట్టేసి ఇట్లా వదిలేయచ్చండి. నెక్స్ట్ ట్రేడ్స్కి కూడా ఈ సెట్టింగ్స్ అట్లాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. ఈ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతిసారి మీరు చేంజ్ చేయాలి అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ముందే ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా పెట్టుకోవచ్చండి, టార్గెట్, స్టాప్ లాస్ అవన్నీ. అండ్ మీకు సిగ్నల్ రాగానే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఎంటర్ అని కొడతారండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎంటర్ అని కొట్టగానే ఆర్డర్ ప్రాసెస్డ్ అని వచ్చింది, ఎంటీఎం స్టార్ట్ అయిపోతుందండి. ఓకే. ఇక్కడ మనకి ట్రేడ్ బుక్ కూడా ఉంటుందండి. ఆ ట్రేడ్ బుక్లో మీకు ఇండివిజువల్గా ఆ పర్టికులర్ ట్రేడ్ ఎక్కడ రన్ అవుతుంది, ఎంత టార్గెట్, ఎంత స్టాప్ లాస్ ఉంది, ఎంత ఎంటీఎంలో రన్ అవుతుంది అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో మీకు టార్గెట్ ఇవ్వచ్చు అని, అట్లాగే స్టాప్ లాస్ ఇవ్వచ్చు. ఎస్ఎల్ఎల్ డిఫరెన్స్ అంటే స్టాప్ లాస్ ఇచ్చేటప్పుడు మీకు బ్రోకర్ ఏమడుగుతాడంటే ఒక ట్రిగ్గర్ ప్రైస్, రెండోది లిమిట్ ప్రైస్ అడుగుతాడు. మీరు ఆ డిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ బై ఆర్ సెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు, ట్రైల్ టు కాస్ట్ ఉందండి. సో ఇవన్నీ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసామండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 1.5 వర్షన్లో ఏవి కొత్తగా ఉన్నాయి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది ట్రేడర్స్ అడిగేదండి లిమిట్ ఆర్డర్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇది అరౌండ్ 13 రూపీస్ దగ్గర రన్ అవుతుందండి. చాలామంది క్లయింట్స్కి ఇది 13 రూపీస్ దగ్గర తీసుకోవడం ఇష్టం ఉండదండి. మేబీ 12 రూపీస్ దగ్గర, 11 రూపీస్ దగ్గర కొంచెం కిందకు వచ్చాక బై చేయాలని ఉంటుంది. సో లిమిట్ ఆర్డర్ అని పెట్టి మీరు ఇక్కడ మీ ఎంత ప్రైస్ అయితే మీరు కొనాలనుకుంటున్నారో ఆ ప్రైస్ కనుక మీరు ఇచ్చి ఇక్కడ ఎంటర్ అని కొడితే మీకు ఆర్డర్ ప్రాసెస్డ్ అని వస్తుందండి. ఇది పెండింగ్ ఆర్డర్ లాగా మీ టెర్మినల్లో ప్లేస్ అవుతుందండి. ఓకే. సో మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా పిఎన్ఎల్ 0 ఉందండి, ఆర్డర్ ప్లేస్ అయింది ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనకి ఇది 11.7 దగ్గరే ఉందండి, 11.2. ఇప్పుడు ఇది 11 రూపీస్కి వచ్చిందండి. మీరు చూడొచ్చు 11 రూపీస్కి రాగానే ఆర్డర్ తీసేసుకుంటుందండి. ఓకే. 11 రూపీస్ వచ్చే వరకు ఓపెన్ పొజిషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి కూడా చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇంకొక ఆర్డర్ పెడదామండి, మేబీ 7 రూపీస్ అని పెట్టి ఇంకొక ఎంట్రీ కొడదామండి. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇది ఓపెన్ పొజిషన్లో ఉంటుందో మీరు కనుక మైండ్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ మీకు క్యాన్సిల్ నౌ అనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చామండి. ఓకే. సో మీరు క్యాన్సిల్ నౌ కొట్టచ్చు. సో దట్ మీకు పెండింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది మీకు క్యాన్సిల్ కూడా అయిపోతుందండి. ఓకే. సో ఇప్పుడు నేను క్యాన్సిల్లో కొట్టానండి, ఆర్డర్ క్యాన్సిల్డ్ అని మీకు ఇక్కడ స్టేటస్లో వచ్చింది. రైట్. సో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్
ఫీచర్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఆర్ లిమిట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే. అండ్ అట్లాగే నెక్స్ట్ వర్షన్లో ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నామండి. ఇక్కడ మీకు బై అబోవ్ ఆప్షన్ కూడా ఇస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11 రూపీస్ దగ్గర ఉందండి ఈ స్టాక్ ఆర్ ఈ స్ట్రైక్ ప్రైస్, మీరు ఓన్లీ 14 రూపీస్ అబోవే తీసుకోవాలనుకుంటున్నారు, అది కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చండి, పెండింగ్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఆ ఆప్షన్ మీకు నెక్స్ట్ వర్షన్లో ఇస్తున్నాము. సో ఎనీవే దిస్ ఈస్ ద ఫస్ట్ చేంజ్. అండ్ సెకండ్ చేంజ్ ఏంటంటే మీకు గ్లోబల్ ఎగ్జిట్స్ అండి. ఓకే, చాలామంది క్లయింట్స్ ఇది కూడా అడిగారు, సార్ మాకు 4 పొజిషన్స్ ఉండొచ్చు, 5 పొజిషన్స్ ఉండొచ్చు, మొత్తం టోటల్ పోర్ట్ఫోలియో ఆర్ టోటల్ పొజిషన్స్కి నాకు ఒక ప్రాఫిట్ అండ్ లాస్ కావాలండి అని. ఓకే, సో దానికోసం చెప్పి మేము గ్లోబల్ ఎంటీఎం ఎగ్జిట్ ఇచ్చామండి. మీరు గ్లోబల్ ఎంటీఎం ఎగ్జిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయండి, టోటల్ 330 రూపీస్ లాస్లో నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాఫిట్ 100 రూపీస్ అని ఇవ్వచ్చు. అంటే 100 రూపీస్ ప్రాఫిట్కి వస్తే ఆర్ మేబీ 500 రూపీస్, ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ టోటల్ ప్రాఫిట్కి వస్తే మీరు మొత్తం అన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతుందండి ఆల్గో. ఆర్ మేబీ 500 రూపీస్ లాస్ కూడా ఇవ్వచ్చండి. ఓకే, సో అంటే డౌన్ సైడ్ అయితే 500 రూపీస్ లాస్లో ఎగ్జిట్ అయిపోతుంది, అప్ సైడ్ అయితే 500 రూపీస్ ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే అని చెప్పి మీరు సింపుల్గా ఇక్కడ అప్డేట్ అని కొట్టచ్చండి. ఇక్కడ చూడొచ్చు ఎగ్జిట్ కండిషన్స్ అప్డేటెడ్. ఇమీడియట్గా మనకు ఇప్పుడు గ్లోబల్ టార్గెట్ హిట్ అయిందండి. మీరు చూడొచ్చు రెండు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్స్. ఓకే, లెస్ దాన్ ఎ సెకండ్ మీకు రెండు ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడ మీకు గ్లోబల్ టార్గెట్ హిట్ అని వచ్చేస్తుంది. మీకు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి గ్లోబల్ ఎంటీఎం ఎగ్జిట్తో పాటు మేము ఇంకొకటి కూడా ఇచ్చామండి, అది అండర్లయింగ్ ఎగ్జిట్ ఫ్రెండ్స్. ఓకే, చాలామంది క్లయింట్స్ అండర్లయింగ్ బేస్ మీద ట్రేడ్ చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాక్ ఎండ్లో చార్ట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, మీకు ఇంపార్టెంట్ లెవెల్ మేబీ అరౌండ్ 21,570 ఇంపార్టెంట్ లెవెల్ అనుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో చాలామంది క్లయింట్స్ ఏం చేస్తారంటే పొజిషన్స్ అన్ని తీసుకుంటారు, 21,570 అబోవ్ వెళ్తే మీరు అన్ని ఎగ్జిట్ అయిపోవాలనుకుంటారు, ఆర్ బిలో మీకు ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ కనుక కిందకు వస్తే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటారు. సో అండర్లయింగ్ ఎగ్జిట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చామండి. సో మీరు పొజిషన్స్ అన్ని తీసుకున్నాక మీకు క్లియర్గా ఇక్కడ 21,570 హయ్యర్ లెవెల్, అట్లాగే 21,550 లోవర్ లెవెల్ అని ఇచ్చేసి మీరు అప్డేట్ అని కొడితే మీకు ఓకే ఇది లో లెవెల్ అండి, ఎంటర్ వాల్యూ అబౌట్ 47,000. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము ఆ ఆప్షన్ కూడా ఇచ్చామండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు కనుక తప్పుగా ఎంటర్ చేస్తే ఇది ఆల్రెడీ చెప్తుంది మీకు. సో ఇక్కడ నిఫ్టీ అని పెట్టండి, పెట్టి అప్డేట్ అని కొట్టండి ఫ్రెండ్స్. ఎంట్రీ కండిషన్ ఎగ్జిట్ కండిషన్స్ అప్డేటెడ్. సో ఇట్లా మీరు అండర్లయింగ్ బేస్ మీద కూడా ఎగ్జిట్ అవ్వచ్చండి. మీరు అంతవరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. అంటే ఆ లెవెల్ వచ్చే వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. మీరు జస్ట్ ఆ లెవెల్స్ ఇచ్చేస్తే ఈ ఆల్గో టూల్ ఇమీడియట్గా ఎగ్జిట్ చేసేస్తుంది. ఓకే, అండ్ సో ఈ రెండు గ్లోబల్ ఆర్ యూనివర్సల్ ఎగ్జిట్స్ కిందకి ఇచ్చామండి మేము. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీకు ఫ్లిప్ సిఈపిఈ అండి. ఓకే, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఫ్లిప్ బై సెల్ అనేది మనకి ఇంతకుముందు ఆల్రెడీ ఉందండి. దాని గురించి జస్ట్ ఒక 10 సెకండ్స్ మాట్లాడుకుందాం. లెటెస్ట్ సే మీరు ఆల్రెడీ ఒక బై పొజిషన్లో ఉన్నారు. ఓకే, సో లెట్ మీ గో టు ట్రేడ్ బుక్. ఒక ట్రేడ్ బుక్లో ఉన్నామండి మనం. ఇప్పుడు ఒక బై పొజిషన్ని మనం ఏం చేద్దామంటే మార్కెట్ ప్రైస్ పెట్టి ఎంటర్ అని కొడదామండి. ఓకే, సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక బై పొజిషన్ ఉందండి. అండ్ లెట్స్ సే మార్కెట్ ఇమీడియట్గా రివర్స్ డైరెక్షన్ తీసుకుంది అండ్ ఫర్ సమ్ రీజన్ మీ వ్యూ కూడా చేంజ్ అయిందండి. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బై నుంచి సెల్కి వెళ్ళాలనుకున్నారు. సో ఫస్ట్ బై ఎగ్జిట్ అయ్యి స్టాప్ లాస్ క్యాన్సిల్ చేసి మళ్ళీ సెల్ ఎంటర్ అయ్యి మళ్ళీ సెల్కి స్టాప్ లాస్ పెట్టి ఈ 4 యాక్షన్స్ చేయకుండా సింగిల్ యాక్షన్లో కన్వర్ట్ అయ్యేలాగా మేము ఫ్లిప్ బై సెల్ అని ఇచ్చాం. సో మీరు ఫ్లిప్ బై సెల్ అని కొడితే మీరు చూడొచ్చు ఇక్కడ ఇమీడియట్గా మీకు ఇది ఎగ్జిట్ క్లిక్ అని వచ్చిందండి. మీరు ఇది ఎగ్జిట్ అయిపోయారు బై, దాని తర్వాత మీకు సెల్ ఎల్లోకి ఎంటర్ అయిపోయింది. ఓకే, సో ఈ 4 యాక్షన్స్ అనేది మీరు లెస్ దాన్ 1 సెకండ్లో మీరు ఎట్లా చేయొచ్చు అంటే ఫ్లిప్ బై సెల్ అని చేయొచ్చండి. ఓకే, అండ్ ఈ ఫ్లిప్ బై సెల్ ఇచ్చాక కొంతమంది క్లయింట్స్ ఫ్లిప్ సిఈపిఈ కూడా ఇవ్వమని అడిగారండి. ఓకే, సో ఇప్పుడు మేము ఫ్లిప్ సిఈపిఈ ఇచ్చామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జిట్ అయిపోదామండి పొజిషను. ఇప్పుడు ఒక ఫ్రెష్ పొజిషన్ తీసుకుందామండి, ఎంటర్ అని కొట్టాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఇప్పుడు సిఈ 47,700 సిఈ వచ్చిందండి. నేను ఇప్పుడు ఫ్లిప్ సిఈపిఈ అని కొడితే మీరు చూడొచ్చు ఇక్కడ ఇమీడియట్గా 1 సెకండ్ లోపు 47,700 సిఈ ఎగ్జిట్ అయిపోయి 47,700 పిఈ వచ్చిందండి. ఓకే, సో ఈ ఫ్లిప్ సిఈపిఈ మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి. ఎస్పెషల్లీ మార్కెట్స్ ఒకవేళ రివర్స్ అయినప్పుడు మీకు సిఈస్ నుంచి పిఈకి వెళ్ళాలనుకుంటే, ఎస్పెషల్లీ ఏటీఎంస్లో ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు ఫ్లిప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. ఓకే, సో ఇది థర్డ్ ఫీచర్ అండి. సో ఫస్ట్ ది మార్కెట్ టు లిమిట్ ఆర్డర్, సెకండ్ ది యూనివర్సల్ ఎగ్జిట్స్, అండ్ థర్డ్ వన్ ఫ్లిప్ సిఈపిఈ. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఆప్షన్స్ వచ్చేసి మీకు ఇక్కడ ట్రేడ్ బుక్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ట్రేడ్ బుక్లో మీకు
ఆల్రెడీ ఎగ్జిట్ అని ఇంతకు ముందు ఇచ్చామండి. ఇండివిజువల్ ఎగ్జిట్, ట్రయల్ టు కాస్ట్ కూడా ఇచ్చామండి. ట్రయల్ టు కాస్ట్ అంటే మీరు ప్రాఫిట్లో ఉంటే ఆల్రెడీ ట్రయల్ టు కాస్ట్ బటన్ హిట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మీ స్టాప్ లాస్ అనేది కాస్ట్ ప్రైస్కి ట్రైల్ అయిపోతుంది. ఓకే, ఇది ఆల్రెడీ మీకు తెలుసని ఇంతకు ముందు మనం ఇచ్చాము 1.4 వర్షన్లో. ఇప్పుడు 1.5లో హాఫ్ ఎగ్జిట్ అండ్ పార్షియల్ ఎగ్జిట్ అని 2 బటన్స్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఓకే, హాఫ్ ఎగ్జిట్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 లాట్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు మనకు ఆల్రెడీ 10 లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, రైట్? సో 10 లాట్స్ ఉన్నప్పుడు మీరు కనుక హాఫ్ ఎగ్జిట్ అని కొడితే మీకు ఇమీడియట్గా ఏమవుతుందంటే 75 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోతుందండి. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ అగైన్ విత్ ఇన్ 1 సెకండ్ 75 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయి మీకు 75 క్వాంటిటీ అనేది మీకు పెండింగ్ చూపిస్తుందండి. అట్లాగే హాఫ్ ఎగ్జిట్తో పాటు పార్షియల్ ఎగ్జిట్ కూడా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 3 లాట్స్ అని ఇచ్చి మీరు పార్షియల్ ఎగ్జిట్ అంటే ఏమవుతుందంటే మీకు ఇక 3 లాట్స్ ఎగ్జిట్ అయిపోయి ఇంకొక 2 లాట్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయండి. సో ఆల్ దీస్ ఫీచర్స్ ఆర్ వెరీ 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 యూస్ఫుల్ ఇఫ్ యు ఆర్ ఎ స్కాల్పర్, ఓకే, ఆర్ నార్మల్ ఆప్షన్ బయ్యర్ ఆర్ సెల్లర్ ఆల్సో. సో మీకు ఎగ్జిక్యూషన్ స్పీడ్ పెంచడానికి ఈ టూల్ ఫినామినల్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో హాఫ్ ఎగ్జిట్ అండ్ పార్షియల్ ఎగ్జిట్ అనేవి ఇంకొక 2 ఆప్షన్స్ మేము ఇందులో ట్రేడ్ బుక్లో యాడ్ చేసామండి. సో వెరీ ఇంపార్టెంట్ 5 ఆప్షన్స్ అండి. ఒకటి మార్కెట్ లిమిట్ ఆర్డర్, సెకండ్ యూనివర్సల్ ఎగ్జిట్స్, థర్డ్ ది ఫ్లిప్ సిఈపిఈ, ఫోర్త్ ది హాఫ్ ఎగ్జిట్ అండ్ ఫిఫ్త్ ది పార్షియల్ ఎగ్జిట్. ఓకే, అండ్ దీంతో పాటు బ్యాక్ ఎండ్లో చాలా ఎగ్జిక్యూషన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేశామండి. సో మీరు కనుక ఇది లైవ్లో ట్రేడ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఎంత స్పీడ్ అప్లికేషన్ అనేది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 200 to 300 మిల్లీ సెకండ్స్లో మీకు ఎంట్రీ ప్లస్ స్టాప్ లాస్ ఆర్డర్ ప్లస్ టార్గెట్ ప్లస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్లస్ ట్రైల్ టు కాస్ట్ అనే ఒక 5 to 6 డిఫరెంట్ పారామీటర్స్ అనేవి మీకు ఎగ్జిక్యూట్ అయిపోతాయండి. ఓకే, సో అదండి ఇది 1.5 వర్షన్ ట్రేడ్ స్కాల్పర్, వెరీ పవర్ఫుల్ వర్షన్. ఇన్ కేస్ ఒకవేళ మీరు కనుక దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ డీటెయిల్స్ పెడతామండి. జస్ట్ మీరు చెక్ చేసుకొని మాకు వాట్సాప్ చేయండి. మేము వాట్సాప్లో మీకు టచ్లో ఉంటాం. మేము మీకు ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా అవైల్ చేసుకోవాలి అనేది మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే మళ్ళీ చెప్తున్నానండి, మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. అప్పుడే మీకు ఇట్లాంటి కొత్త ఇన్నోవేటివ్ టూల్స్ కానీ లేకపోతే కొత్త స్ట్రాటజీస్ కానీ ఇండికేటర్స్ కానీ మీకు తీసుకురావడం జరుగుతుందండి. అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మీకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో డ్రాప్ చేయండి, మేము ఆన్సర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.